ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఆశీర్వాదకరమైన చక్కటి వాగ్దానం ద్వారా ప్రభువుని దర్శించాలని, ఆశీర్వదించాలని, ధైర్యపరచాలని ఆశపడుతున్నారు. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము 107వ దావీదు కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆమేన్. ఇజ్రాయేలు కష్టకాలంలో దేవునికి మొర్రపెట్టినప్పుడు ప్రభు వారి ఆపదలోండి వారిని విడిపించాడు. అవును కదా. ఇలాంటి పెద్ద ఎర్ర సముద్రం దగ్గరికి ఇజ్రాయేలు లక్షల మంది వచ్చి ఎర్ర సముద్రం ముందు ఆగిపోయారు. ఎటు వెళ్ళాలో దారి కానరాని పరిస్థితిలో నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. సముద్రమును 2 పాయలుగా చీల్చి వారి ఆపదలో నుండి, ఆ కష్ట పరిస్థితిలో నుంచి ప్రభు వారిని బయటపడేసాడండి, విడిపించాడు. ఎంత ఆశ్చర్యం కదా. నిజంగా ఈ స్థలంలో నిలబడి దేవుడు చేసిన కార్యాన్ని గనక ఆలోచిస్తే అర్థమవుతుంది, ప్రభా నువ్వు ఎంత గొప్పవాడవు, అసలు ఈ సముద్రం ఎట్లా చీల్చావు ప్రభా అంటే దేవుడు తన ప్రజల్ని విడిపించడానికి ఎంత శక్తివంతమైన కార్యం చేస్తున్నాడు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేస్తున్నాడు చూడండి. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నీవు ఆయన కుమారుడువు, నీవు ఆయన కుమార్తెవు కాబట్టి నిన్ను కూడా ఆపదలోంచి, కష్టములోంచి, శ్రమలోంచి విడిపించడానికి ఎలాంటి అద్భుతాన్నైనా చేస్తాడు. ఇలాంటి సముద్రమునైనా చీల్చి ఎంత బలమైన కార్యమైనా ప్రభు జరిగిస్తాడు. నీ దేవుడు నీ పక్షమనే ఉంటాడు. ప్రియ సహోదరులారా, నీ శత్రువులు సిగ్గుపడే విధముగా, నీ శత్రువు అనుకుంటాడు ఇక చిక్కాడురా, ఇక దొరికిపోయాడురా అని. కానీ ప్రభువు అలాంటి టైంలోనే అద్భుతంగా నీ జీవితంలో అద్భుతం చేసి మార్గాలు తెరుస్తాడు, త్రోవలు సరళం చేస్తాడు. ఇలాంటి భయంకరమైనటువంటి సముద్రాన్ని సైతం చీల్చి నిన్ను ఆపదలో ఉండి బయటికి తీసుకొని వస్తాడు. ఈ మాటలు ఎలాంటి ఆపదలో ఉండి మాటలు వింటున్నావు? హాస్పిటల్లో నుండి వింటున్నావా? కోర్టు మెట్ల మీద కూర్చొని మాటలు వింటున్నావా? ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితిలో ఈ ఉదయాన్నే లేచి ఈ యొక్క సమయంలో నువ్వు ఈ వాగ్దానం వింటున్నావు తెలియదు, కానీ ఏ ఆపదలో ఉండి వింటున్నావు తెలియదు, కానీ ప్రభు చెప్తున్నాడు, నీవు నా బిడ్డవు కాబట్టి నా శక్తినంతా ఉపయోగించి, నా బలమునంతా ఉపయోగించి ఆపదలో ఉండి నిన్ను బయటికి తీసుకొని వస్తాను. ఇజ్రాయేలు కష్టస్థితిలో మొర్రపెట్టినప్పుడు ఆపదలో ఉండి ఎలా అయితే విడిపించారో నిన్ను కూడా ఆపదలో ఉండి విడిపిస్తారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తారు. నమ్మండి, ఇజ్రాయేల్ పట్ల దేవుడు చేసిన ఇదే అద్భుతాన్ని నీ జీవితంలో కూడా చేస్తా అంటున్నాడు. నమ్మి ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు నిజముగా ఎంత అద్భుతమైన దేవుడవయ్యా. నీ ప్రజలను ఎర్ర సముద్రం ముందు నిలబడ్డప్పుడు సమస్యలో నుంచి, ఫరో చేతిలో నుండి సముద్రాన్ని చీల్చి విడిపించావు ప్రభు, అద్భుతం చేసి విడిపించావయ్యా. అదే రీతిగా నీ బిడ్డల జీవితంలో అలాంటి అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు. అద్భుతమే సమస్యల్ని పరిష్కరిస్తుంది. అద్భుతాల కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నారు. వారి ఆపదలో ఉండి విడిపించండి. ఎర్ర సముద్రం ముందు ఉన్న ఇజ్రాయేల్ ఆపదలోంచి విడిపించినట్లుగా నీ బిడ్డల జీవితంలో ఎలాంటి ఆపదలు గుండా వెళ్తున్నారో ఆపదలోండి విడుదల కలుగును గాక, సమస్యలోంచి విడుదల కలుగును గాక, అద్భుత కార్యం యేసు నామములో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వారి భయంకరమైన గడ్డు పరిస్థితుల్లో, భయంకరమైన ఆపదలు ప్రభా, ఇక చనిపోతాం, ఇంక అయిపోయింది అనుకున్నటువంటి ఈ టైంలో, ఈ పరిస్థితిలోనే నీ శక్తినంతా కనపరిచి ఆపదలో ఉండి విడిపించి అద్భుతము చేసిన బిడ్డలకు ఆశీర్వాదాన్ని, క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా ప్రభు మళ్ళీ ఆపదలలో నుండి విడిపిస్తున్నాడు. అద్భుతాలు చూస్తారు. థ్యాంక్ యూ.